దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు సన్నిధిలో కొద్ది సమయం దేవుని మాటలు శ్రద్ధ కలిగి విందాం. వాస్తవానికి మొన్న సాయంత్రం విపరీతమైన జ్వరం వచ్చేసింది. నిన్నంతా కూడా హాస్పిటల్లో ఉన్నాను. లేవలేని పరిస్థితి. కనీసం మాట్లాడడానికి కూడా ఓపిక లేదు. అంత భయంకరమైన పరిస్థితి అయిపోయింది. ఈరోజు అనుకున్నాను కాన్ఫరెన్స్లో వాక్యం చెప్పలేను, ఓపిక లేదు అని భావిస్తుండగా ఈ కాన్ఫరెన్స్కు ముందు ఒక కల వస్తుంది నాకు. ఒక పెద్ద దైవ సేవకుని కలుద్దామని ఆ సంఘానికి వెళ్ళాను. వెళితే ఆ సమయంలో ఆ దైవజనుడు రావటానికి వీలు పడలేదు అని ఫోన్ చేశారు. ఈరోజు రావడానికి అవ్వట్లేదు, నేను రావట్లేదు, మీరే నడిపించుకోండి అని. అక్కడికి తరచు ఆ దైవజనుడు రాలేనప్పుడు మరొక దైవ సేవకుడు ఆ ప్రార్థనకు వెళ్తారు. ఆయన మా తోడలుడట. ఆయన ప్రార్థనకు వెళ్తాడు. అయితే ఆ రోజు మా తోడలుడు గారు కూడా ప్రార్థనకు రాలేదు. రాకపోతే నేను ఆయన కలుద్దామని వెళ్ళాను గనక అక్కడున్న విశ్వాసులు అన్నారు, అయ్యగారు మీరు ఈరోజు వాక్యం చెప్పండి. మా అయ్యగారు రాలేదు, ఆయన రాలేనప్పుడు పంపించే దైవ సేవకులు రాలేదు, మీరు చెప్పండి అంటే అప్పుడు ఈ మాట చెప్తున్నాను, అమ్మ నాకు బాగోలేదు, నిన్న టైఫాయిడ్ వచ్చింది, కానీ అయ్యగారిని కలాలనే ఉద్దేశం చేత వచ్చాను, ఇప్పుడు నీరసంగా ఉన్నానంటే పర్లేదండి చెప్పండి అన్నారు. సర్లే అని లేచి నిలబడదాం అనుకునేటప్పటికి మా తోడల్లుడు గారు వచ్చేసారు ఆ ప్రార్థనకి. వెంటనే అన్నాను, అన్నయ్య నాకు బాగోలేదు, మీరు వాక్యం చెప్తారు కదా ఇక్కడ ఎప్పుడు, ఈరోజు చెప్పండి అంటే, లేదు తమ్ముడు నీరసంగా ఉన్నా నువ్వే చెప్పాలి అన్నారు. చాలా నీరసంగా ఉందన్నయ్య అంటే, లేదు నీరసంగా ఉన్నా దేవుడు నిన్ను వాడుకుంటారు, కాబట్టి నాకంటే ముందే నువ్వు వచ్చావు, నీకు అవకాశం ఇవ్వబడింది, నేను ఎప్పుడు చెప్తాను కానీ నువ్వు చెప్పాలన్నారు. ఇక ఆయన మాట నేను తీసేయలేక లేచి నిలబడి ప్రార్థన చేసుకుందామని పాట పాడుతున్నాను. పాట పాడుతుండగా ప్రజలందరూ అప్పుడే ఆడడం మొదలుపెట్టారు. హృదయం కదిలించబడడం ప్రారంభించబడింది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక్క మాట చాలు అనే పాట పల్లవి నేను పాడుతుంటే ఆ పాట పాడేటప్పుడే అందరి హృదయాలు కదిలించబడి వాక్యం కొరకు ఆసక్తి వారిలో కనిపించింది నాకు. సరే అయితే వాక్యం చెప్దామని ఇక ప్రారంభించబోతున్నాను. అలాగా ఆ కల వచ్చింది, సమయం అవుతుంది, లేచాను. అప్పుడు నా హృదయంలో ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రిందట బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు నాకు వచ్చిన వాక్య అవకాశాన్ని నేను కాదని నా స్నేహితునికి ఇస్తే తను సరిగా చెప్పలేదు. ఆ రోజు వాక్యం ఏవేవో చెప్పాడు. ఆ రోజు ప్రభు సన్నిధిలో తీర్మానం తీసుకున్నాను, ప్రభు నేను కనీసం లేవలేని పరిస్థితిలో ఉంటే, మాట్లాడలేకుండా ఉంటే తప్ప నీ కొరకు నేను మాట్లాడకుండా ఉండను అనే తీర్మానం తీసుకున్నాను. అది గుర్తొస్తుంది నాకు ఇప్పుడు. సరే అయితే కొంచెం పర్వాలేదు కదా, కొద్దిసేపు ఈ బిడ్డలకు వాక్యం చెప్పాలనే ప్రేరణ కలిగింది. మాటలు చెప్తుండగా శ్రద్ధ కలిగి వినండి. దేవుడు అందరితో మాట్లాడును గాక. ప్రియులరా, కీర్తనకారుడు యొక్క ఉద్దేశం ఈ 2 కీర్తనలు కూడా 140, 141 ఈ 2 కీర్తనలు కూడా భక్తుడైన దావీదు రాశారు. కీర్తన 7, 10, 11, 17, 58, 64, 71 ఈ కీర్తనలు దావీదు రాశారు.
అతను ఈ కీర్తనలు రాయటానికి గల మూల కారణం ఏంటంటే, తరచు దుర్మార్గుల వలన బాధలకు గురైనప్పుడు వారి గురించి ప్రార్థన చేశాడు. దుర్మార్గులంటే తనతో ఉండి తనను మోసం చేసిన వారు, తనతో ఉండి తిని తనని గాయపరిచిన వారు, తనకు బంధువులైన వారు, తన రక్త సంబంధులు, వారు ఇంకా ఎవరు అంటే ఆయన కన్న బిడ్డలే. అలాంటి వారందరూ కూడా భక్తిహీనులు అంటున్నాడు. ఎందుకంటే భక్తి లేదు కనుక వారు చేస్తున్న పని ఏంటంటే బాధ పెట్టడం. వారికి వాక్యం తెలీదు, దైవ భయము లేదు. అందుకే వారు వీళ్ళు నావారు, వీళ్ళను బాధ పెట్టకూడదు అనే కనీస స్పృహ లేదు. బయట వారిని బాధ పెట్టకూడదు, ఇంట్లో ఉన్న వారిని బాధ పెట్టకూడదు, ఒకరి బాధకి కారణం కాకూడదు. దైవ భయం లేకపోతే అలాగే ఉంటుంది. ఈ రోజున మందిరానికి వెళ్తున్నారు చాలా మంది, వాళ్ళకి ఇంకా సెన్స్ లేదు. మందిరంలో మాత్రమే పరమ భక్తుల్లాగా కూర్చొని విని మాట్లాడి పాటలు పాడి ఆరాధనలు చేసి ఇక సేవా కార్యక్రమాల్లో పాలు పొందుతారు. కానీ అది కేవలం ఆ మందిర పరిధి వరకే ఉంటుంది. అది దాటితే ఇంట్లోనైనా ఈదులోనైనా నిజంగా జ్ఞానం లేని వారుగానే ప్రవర్తిస్తారు. వీళ్ళు ప్రభువుని నమ్ముకున్నారంటే ఎవ్వరూ నమ్మరు. ఎందుకంటే ఆయన చూపించిన ప్రేమ కానీ, ఆయన చూపించిన మాదిరి కానీ, ఆయన బ్రతకమన్న విధానం కానీ వీళ్ళలో కనబడదు. యేసుక్రీస్తు ప్రభు చెప్తారు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అంటారు. కానీ వీళ్ళు ఆ పరిశుద్ధత అనేది కొంచెమైనా కనబడదే. కారణం ఏంటి అంటే వారు భక్తిహీనులు. భక్తిహీనులు అంటే రెండు రకాల ప్రజలు. భక్తిని విడిచిపెట్టిన వారు, రెండోది మందిరానికి వెళుతున్న భక్తి కలిగి ఉండని వారు. ఇలాంటి స్థితిలో ఉన్నవారు వారు. కాబట్టి ఈ రెండు రకాల ప్రజలలో నీవు కూడా ఉంటే నీ బుద్ధి అలాగే ఉంటుందని అర్థం చేసుకో. వారి గురించి చాలా వేదన పడి చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తున్నాడు దావీదు. వారి హృదయాల్లోనట అపాయకరమైన ఆలోచనలు చేస్తూ వాళ్ళు ఎప్పుడు గొడవలు చేయడానికే చూస్తారట. నీకు ఇలాంటి బుద్ధి ఉందా? నాగుపాములాగా ఎప్పుడు కూడా పాములాగా ఎప్పుడు కూడా నాలిక ఆడిస్తూ అంటే వాగుతూ మాట్లాడుతూ ఉంటారు. వారి పెదవుల కింద విషం ఉందట. అంటే బయటకు ఒకలా మాట్లాడుతున్నారు, లోపలికి ఇంకొక మాట మాట్లాడుతున్నారు. వాళ్ళు బలాత్కారం చేస్తున్నారట, ఇబ్బంది పెడుతున్నారు, లేనిపోని మాటలన్నీ మాట్లాడుతున్నారు. వారు ఎప్పుడు పడిపోతాడా దావీదు అని, ఎప్పుడు నాశనం అయిపోతుందా, ఎప్పుడు కీడు కలుగుతుందా, ఎప్పుడు జబ్బు చేసి మంచం ఎక్కి ఇంక దిక్కుండా ఉంటాడని చూస్తున్నాడట. ప్రార్థిస్తున్నాడు దావీదు, అయ్యా అలాంటి వారి నోట్లలో చేతుల్లో నేను పడకుండా నన్ను కాపాడు అని. నిజమేనండి, చాలామంది ఈవెన్ క్రైస్తవులు కూడా ఎదటి వ్యక్తి బాగోలేదంటే చూసి ఓర్వలేని పనికి మాలిన గుణం ఉంటుంది. వాళ్ళ ఏడుపు చాలా ప్రమాదం. వాళ్ళ నాలుక సర్పవిషంతో నింపబడిందంటండి. కొంతమంది అంటారు, అంబాబు ఆ మనిషి మాట్లాడితే అదే జరుగుతుంది, నాశనం అయిపోతారు. పలానోళ్ళు చూస్తే వాళ్ళకి కీడే కలుగుతుందని చెప్తారు. కాబట్టి నీకు అట్టి స్వభావం అనుకుంటే నువ్వు భక్తిహీనతలోనే ఇంకా బ్రతుకుతున్నావు. కాబట్టి నీ హృదయాన్ని దేవునికి అప్పగించి పరిశుద్ధంగా బ్రతకటానికి ప్రయత్నాలు చేయి. నీ స్వభావం మారాలి.
లేదు, నాకు అట్టి స్వభావం ఏమీ లేదండి. దైవ ప్రేమ, దైవ భక్తి కలిగి ఉన్నాను. అందరితో ప్రేమ అభిమానాలతో మాట్లాడుతున్నానంటే ఖచ్చితంగా దేవుని కృప నీ మీద ఉంటది. వారికి ఏమైతే కోరికలు ఉన్నాయో ప్రభు అవి తీర్చొద్దు. ఎందుకంటే భక్తిహీనులు గనుక వారి కోరికలు తీర్చబడుతుంటే ఇంకా భక్తిహీనతలోనే ఉంటారు అని దావీదు యొక్క ఉద్దేశాన్ని ప్రార్థిస్తున్నాడు. అప్పుడైనా భక్తిలోనికి వస్తారు, అప్పుడైనా సత్యాన్ని తెలుసుకుంటారు అంటూ ప్రభు బాధించబడేటువంటి వారి యొక్క బాధను నువ్వు దయచేసి దృష్టించు. నేనంతగా బాధపడుతున్నాను, నా ప్రార్థన ఆలకించు ప్రభువా అని ప్రార్థిస్తూ ఉన్నాడు. వాళ్ళు కొండేలు చెప్తున్నారంటే అక్కడికి ఇక్కడ మాటలు మోస్తున్నారు, గొడవలు పెడుతున్నారు గనక వారిని జాగ్రత్తగా గమనించి వారి విషయంలో కార్యాన్ని చేయి ప్రభు అని దావీదు తన హృదయాన్ని దేవునికి అప్పగిస్తున్నాడు. మరి నీ జీవితాన్ని కూడా దేవునికి అప్పగించు. ఈ 141వ కీర్తన కూడా అంతే. దుర్మార్గులైన శత్రువులైన వారు దావీదుని పీడిస్తుంటే అతడు గొప్ప అపాయంలో ఉన్నప్పుడు రాశాడు ఇది. 22వ కీర్తన 9వ చరణంలో, నేను తల్లి గర్భంలో నుంచి బయటపడ్డాను, నాకు నీ మీద నమ్మకం కలిగించావు. 38వ కీర్తన 22వ వచనములో, ప్రభువా నా రక్షణ నీవే, నాకు సహాయం చేయి అంటున్నాడు. ఎందుకంటే ఈ యొక్క దుర్మార్గపు మనసు కలిగిన వారు అతన్ని బాధ పెడుతుంటే అతను భరించలేక దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. 70వ కీర్తన 5వ చరణంలో, నేను బాధల పాలైపోయి ఉన్నాను, దీన దశలో ఉన్నాను, నా దగ్గరకు వచ్చి త్వరగా నాకు సహాయం చేయి ప్రభువా, ఆలస్యం చేయొద్దు, నా రక్షకుడవు నీవే అని మాట్లాడుతున్నాడు. నిజంగా దావీదు హృదయంలో ఎంత వేదన లేకపోతే నాకు త్వరగా సహాయం చేయి ప్రభువా అంటాడు. నా ప్రార్థన ఒక ధూపంలాగా అంగీకరించు. నేను చేతులు ఎత్తుతున్నాను కదా, అది సాయంకాలపు నైవేద్యంలాగా నీ దృష్టికి అంగీకారం అవని. నేను ఇబ్బంది పడుతున్నాను, నలిగిపోతున్నాను. ఈ శత్రు పరిస్థితుల వలన నా హృదయం గాయపరచబడుతుంది. ప్రభువా నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ నీతిమంతులైతే నన్ను కొడితే అది నాకు తైలాభిషేకం అవుతుంది. కానీ నేను అలాంటి పరిస్థితిలో లేను. వారు దుష్ట కార్యాలను చూసి నేను తప్పక ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళట భక్తిహీనులైన వారు బాధ పెడుతూ వేదన పాలు చేస్తూ ఉంటే వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితులు, వాళ్ళు కలుగు చేస్తున్న ఆ దుష్టక్రియ ప్రభావాలు ఇతని హృదయాన్ని ఎంతో గాయపరుస్తున్నాయి. ప్రియులారా, నీ జీవితం ఒకవేళ ఎవరి వలన బాధించబడుతున్నావా, గాయపరచబడిన సందర్భాన్ని కలిగి ఉన్నావా, తట్టుకోలేకపోతున్నావా, ఎవరితో చెప్పుకోవాలో కూడా మానసికమైన ఒత్తిడి దావీదు వలె భరిస్తున్నావా, అయితే నా ప్రభు నీకు గొప్ప సమాధానము ఇవ్వబోతున్నాడు. దావీదు వలె ప్రభువా నాకు సహాయం చేయి, త్వరగా నాకు సహాయం చేయని ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఆయన వింటాడు, నీకు క్షేమాన్ని కలుగు చేస్తాడు. నీవు అనేక మందికి గొప్ప సాక్షిగా దేవుడు నిలబడతాడు. ఇతను అంటున్నాడు, పాపపు ఉచ్చులో నుండి నన్ను తప్పించు, నన్ను కాపాడు. నేను తప్పించుకొని పోయేటట్లుగా భక్తిహీనులు నన్ను వలలో చిక్కించాలని ప్రయత్నం చేస్తున్నారు. వారి వలలో పడిపోకుండా నన్ను తప్పించు ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు. ఒకవేళ నీ ప్రార్థన కూడా ఇటువంటిదే అయితే తప్పకుండా దేవుడు భక్తిహీనుల చేతుల్లో నోరులో నువ్వు పడకుండా దేవుడు నిన్ను తప్పించాలని
దేవసేవకుడిగా నీ పక్షాన దేవుణ్ణి వేడుకుంటున్నాను. ప్రభు నీకు సహాయం చేసి క్షేమం ఇచ్చి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి నిన్ను తప్పించి ఆయన సాక్షిగా నిలబెట్టునుగాక. ఆమేన్.